Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో అద్భుత ప్రదర్శన కనబరిచింది. చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కేతో జరిగినటువంటి హై వోల్టేజ్ పోరులో హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్ మెరుపు వేగంతో పరుగుల వరద కురిపించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, జెమీ ఓవర్టన్లు చెరో 3 వికెట్లు తీశారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి మ్యాచ్లో చెన్నైని దెబ్బతీసిన మలింగాకు 3 వికెట్లు, అదేవిధంగా నితీష్ రెడ్డికి 2 వికెట్లు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఉప్పల్ గ్రౌండ్లో ఆధిపత్యాన్ని చాటుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే సొంత గడ్డపైన ఆడుతున్నటువంటి వైనం మరోవైపు, గతంలో ఆడినటువంటి మ్యాచ్ తీరుతెన్నులు కూడా మరోవైపు. అయితే అక్కడ ఉన్నటువంటి పిచ్ను తనకు అనుకూలంగా మార్చుకుంది హైదరాబాద్ టీం. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఒక్కసారిగా చెన్నై మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కూడా క్రాస్ అయిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న మ్యాచ్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ఆల్రెడీ చెన్నై కొంతవరకు అంటే స్కోర్ కనబడుతున్నటువంటి టైంలో చెన్నై విన్ అవుతుందా అనేటువంటి ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సొంత గడ్డ ఎఫెక్ట్ ఏమో తెలియదు, కానీ పిచ్ని మాత్రం హైదరాబాద్ తన కంట్రోల్లో పూర్తి స్థాయిలో మలుచుకున్న సిచ్యువేషన్ మనం చూసాం. సో నిన్న మ్యాచ్ పైన ఓవర్ వ్యూ ఎలా ఉంది? సిరాజ్, బౌలర్లు నితీష్ కుమార్ రెడ్డి, మలింగా, మాయాజలంతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఏదైతే తన సొంత గ్రౌండ్ ఉప్పల్లో విజయం సాధించింది. విజయానికి 60 బంతుల్లో 84 పరుగులు కావాల్సిన సమయంలో దాదాపు 7 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఈ సమీకరణాలు చూసిన తర్వాత చెన్నై గెలవడం అత్యంత సహజం అనుకున్న పరిస్థితిలో హైదరాబాద్ బౌలర్లు పిచ్చును సద్వినియోగం చేసుకున్నారు, పరిస్థితులను అర్థం చేసుకున్నారు. బౌలర్లు స్ఫూర్తిదాయకమైన బౌలింగ్ తో అదరగొట్టారు. ఏకంగా 8 వికెట్ల 184 పరుగులు 8 వికెట్ల దగ్గర ఆగిపోయారు. 10 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అయితే ఇక్కడ ప్రధానంగా హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ కూడా అదరగొట్టిందని చెప్పొచ్చు. అభిషేక్ శర్మ 59 పరుగులు, హెన్రిచ్ క్లాసెస్ 59 పరుగులతో నిర్ణీత 20 ఓవర్లో 194 పరుగులు చేసింది. అయితే చెన్నై 184 పరుగులు 8 వికెట్ల వద్ద ఆగిపోయింది. మలింగా 29 పరుగులకు 3 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ప్రత్యర్థి దారుణంగా దెబ్బతీశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉప్పల్ సొంత మైదానంలో హైదరాబాద్ జట్టు మరోసారి రెచ్చిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే సొంత గడ్డపై ఇది 2వ విజయం. ఇటీవల కాలంలో ఏదైతే వరుసగా కొంత ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న ఇటు అభిషేక్ శర్మ కూడా ఫామ్ లేకొచ్చారు. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇటీవల కొంచెం ఫామ్ కోల్పోయినప్పటికీ కూడా మళ్ళీ నిన్నటి మ్యాచ్ తో ఊపందుకున్నారు. ఏదైతే సన్ రైజర్స్ జట్టు మరోసారి ఏదైతే సన్ రైజర్స్ జట్టు నేరుగా చెన్నైని ఓడించిందని చెప్పొచ్చు. కిరణ్, కొంతవరకు అంటే ఎలాగో చెన్నై ఓడిపోయి 7th ప్లేస్లో కనబడుతుంది కాబట్టి రన్ రేట్ పరంగా నెక్స్ట్ మ్యాచ్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా మనం? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఈ ఐపీఎల్ మ్యాచ్లు రన్ రేట్ కీలకంగా పనిచేస్తుంది. మరోపక్క మ్యాచ్లు ఎక్కువ మ్యాచ్లు ఉండడం, దాదాపు 16 మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా చివరిలో అయినా ఏదైతే చెన్నై జట్టు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క హైదరాబాద్ విజయాలు సాధిస్తుంది. అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పటికి ఎలా జరుగుతాయి అనేది ఇప్పటికిప్పుడు మనం ఊహించే పరిస్థితి లేదు. నిన్న జరిగిన ఈ మ్యాచ్ అయితే ఒక అద్భుతం అని చెప్పొచ్చు. నేరుగా ఏదైతే అతి తక్కువ దాదాపు 7 వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ కూడా చెన్నై జట్టు ఓడిపోవడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. 60 బంతుల్లో 84 పరుగులు చేయాల్సిన టైంలో కూడా హైదరాబాద్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శించారని చెప్పొచ్చు. ఇది బౌలర్ల విజయంగా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే చూడాలి సిరాజ్, మరి రాబోయే ఐపీఎల్ మ్యాచ్లు ఇటు హైదరాబాద్ సన్ రైజర్స్ ఏమాత్రం నెట్టుకొని వస్తున్నా, మరోపక్క వరుసగా ఏదైతే ధోని లేకపోవడం కూడా చెన్నైకి వరుసగా 5 మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది. ఇలా రాబోయే రోజుల్లో ఏదైతే వరుసగా తర్వాత జరగబోయే మ్యాచ్ల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి చూడ. అయితే నిన్న జరిగిన ఈ మ్యాచ్ వరకు ఏదైతే బౌలర్ల ప్రతిభని స్పష్టంగా చెప్పొచ్చు. అటు మలింగా, ఇటు నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభతోనే సన్ రైజర్స్ జట్టు కేవలం 10 పరుగుల తేడాతో గెలిచింది. అయితే సొంత గ్రౌండ్ కావచ్చు, సొంత గ్రౌండ్ లో బలం కావచ్చు, ఆ బలాన్ని మరోసారి నిరూపిస్తున్న స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.
నిన్న జరిగినటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో మాత్రం అద్భుత ప్రదర్శన కనిపించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉప్పల్ మైదానం ప్రధానంగా పిచ్ తమకు అనుకూలంగా ఉండడం, రెండోది సొంత గడ్డ కావడం, ఈ మొత్తం ప్రభావం మాత్రం చాలా స్పష్టంగా కనబడింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగినటువంటి హై వోల్టేజ్ పోరులో హైదరాబాద్ 10 పరుగుల తేడాతో విజయం సాధించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది చెన్నై. హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇక ప్రధానంగా అభిషేక్ శర్మతో పాటుగా ట్రావిస్ హెడ్, అదేవిధంగా హెన్రిచ్ క్లాసెన్ మెరుపు వేగంతో పరుగుల వరద కురిపించారు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, అదేవిధంగా జెమీ ఓవర్టన్ చెరో 3 వికెట్లు తీశారు. ఇక నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇక చెన్నైని దెబ్బతీశారు. మలింగాకు 3 వికెట్లు, నితీష్ రెడ్డికి 2 వికెట్లు. ఓవరాల్గా ఉప్పల్ గ్రౌండ్లో మాత్రం ఆధిపత్యాన్ని చాటుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. పిచ్ ప్రధానంగా హైదరాబాద్కు మరింత కలిసి వచ్చినటువంటి పరిస్థితి. బౌలింగ్ సంబంధించి కూడా బౌలర్ల పరిస్థితి కూడా హైదరాబాద్కు ప్లస్ అయిందని చెప్పుకోవాలి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి రన్ రేట్ పరంగా కూడా హైదరాబాద్ 4వ స్థానంలో కొనసాగుతుంది. మొత్తం 6 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్ల్లో కూడా హైదరాబాద్ విజయం సాధించింది. కానీ 7th ప్లేస్లో చెన్నై కనబడుతుంది. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో చెన్నైకి సంబంధించి 2 మ్యాచ్లు మాత్రమే సో విజయం సాధించింది. ఇది 4వ ఓటమిగా చెన్నైకి కనబడుతుంది. చూడాలి రన్ రేట్ పరంగా, పాయింట్ల పట్టిక పరంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానాలు రాబోయేటువంటి మ్యాచ్ల్లో తారుమారయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న జరిగినటువంటి స్కోర్, నిన్న జరిగినటువంటి మ్యాచ్ తీరుతెన్నులు గమనించిన తర్వాత ఒక్కసారిగా చెన్నై మీద పెట్టుకున్నటువంటి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మొత్తం కూడా తలకిందులైనటువంటి పరిస్థితి. మరి రాబోయే మ్యాచ్ల మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? సో రాబోయే మ్యాచ్ల్లో వారికి ఉన్నటువంటి ప్లస్ మైనస్ల యొక్క అంటే బలహీనతలను ఏ విధంగా తమకు అనుకూలంగా మార్చుకొని సో పూర్తి స్థాయిలో మ్యాచ్లో విజయ అవకాశాల వైపు వెళ్ళడానికి టీంలు ఎలా సమాయత్తమవుతాయనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మనం కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది.